సింపుల్ ట్రిక్ టు రైట్ టేబుల్స్ ఫ్రమ్ 2 to 100. సో నార్మల్గా మనకు అందరికీ 10th 11th టేబుల్ వరకు అందరికీ వచ్చి ఉంటాయి. సో 12th టేబుల్ నుంచి ఇంకా 100th టేబుల్ వరకు రాయడానికి చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్. ఓకే, సో 12th టేబుల్ కూడా ఆల్మోస్ట్ అందరు రాస్తారు. సో 13th టేబుల్ రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 13 into 6 చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 1 6ని మల్టిప్లై చేయాలి. 1 into 6 ఎంత? 6. తర్వాత 3 into 6 చేయాలి. ఎంత? 18. ఈ 1ని 6కి యాడ్ చేయాలి. ఆన్సర్ 7. ఈ 8ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. 78. ఫర్ ఎగ్జాంపుల్ 14 into 7 చేయాలి. ఫస్ట్ 1 into 7 7, తర్వాత 4 into 7 28. ఈ 7కి 2ని యాడ్ చేయాలి. సో దిస్ ఈస్ 9. ఇక్కడ ఉన్న 8ని యాజ్ ది రాసుకోవాలి. సో 98. 15th టేబుల్ చాలా ఈజీ, అందరు రాసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 17th టేబుల్ చాలా కష్టం. సో 17 8 జార్ చూద్దాం. ఫస్ట్ 1 into 8 చేయాలి. 8. 7 into 8 చేయాలి. 56. ఈ 8కి 5ని యాడ్ చేయాలి. సో 13. ఈ 6ని యాజ్ టీస్గా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 19th టేబుల్ చూద్దాం. 19 into 7 చేద్దాం. ఫస్ట్ 1 into 7 చేయాలి. 7. తర్వాత 9 into 7 చేయాలి. 63. సో 7కి 6ని యాడ్ చేస్తే 13. ఈ 3ని యాజ్ టీస్గా రాసుకోవాలి. సో ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం 20 టేబుల్ వరకు ఈజీగా రాసేసాం. సో తర్వాత 20 టేబుల్ అనేది చాలా ఈజీ, ఎవరైనా రాసిస్తారు. సో 20 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం 26th టేబుల్ రాద్దాం. 26 into 6. సో ఫస్ట్ 2 into 6 చేయాలి. సో 2 into 6 12. మళ్ళీ 6 into 6 36 చేయాలి. ఈ 12కి 3ని యాడ్ చేయాలి. ఎంత? 15. ఈ 6ని యాజ్ టీస్గా రాసుకోవాలి. సో 156. ఫర్ ఎగ్జాంపుల్ మనం 34 into 8 రాద్దాం. సో 3 into 8 చేయాలి. ఫస్ట్ 24. తర్వాత 4 into 8 చేయాలి. 32. ఈ 24కి 3ని యాడ్ చేస్తే 27. మళ్ళీ ఈ 2ని యాజ్ టీస్గా రాసుకోవాలి. 272. ఫర్ ఎగ్జాంపుల్ మనం తర్వాత 49th టేబుల్ రాద్దాం. సో 49th టేబుల్లో 49 into 6 చూద్దాం. ఫస్ట్ 4 into 6 చేయాలి. 24. తర్వాత 9 into 6 చేయాలి. 54. ఈ 24కి 5ని యాడ్ చేయాలి. 29. ఈ 4ని యాడ్ చేసి రాసుకోవాలి. సో 294. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 67th టేబుల్ రాద్దాం. 67 7 జా అనుకోండి. 7 into 6 చేయాలి. 42. మళ్ళీ 7 into 7 చేయాలి. 49. ఈ 42కి 4ని యాడ్ చేయాలి. 46. ఈ 9ని యాజ్ టీస్గా రాసుకోవాలి. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 83 టేబుల్ చూద్దాం. 83 8 జా చూద్దాం. ఫస్ట్ 8 into 8 చేయాలి. 64. 8 into 3 చేయాలి. 24. ఈ 24కి 2ని యాడ్ చేయాలి. సరే, 64కి 2ని యాడ్ చేయాలి. 66. తర్వాత ఈ 4ని యాడ్ చేసి రాసుకోవాలి. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం 97th టేబుల్ రాద్దాం. 97 9 జా. ఫస్ట్ 9 into 9 చేయాలి. 81. తర్వాత 7 into 9 చేయాలి. 63. 81కి 6ని యాడ్ చేయాలి. 87. సో ఈ 3ని యాడ్ చేసి రాసుకోవాలి. అంతే. సో ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం సెకండ్ టేబుల్ నుంచి 100 టేబుల్ వరకు సో చాలా సింపుల్గా రాసేయచ్చు. సో వీటిని మనం చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే వితౌట్ పెన్ పేపర్ కూడా మనం రాయడానికి ఛాన్సెస్